హాయ్, వెల్కమ్ బ్యాక్. మేము ఇక్కడి ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గర ఇనిషియల్ జరిగింది కదా, అక్కడ మేము ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చును, చాలా అస్తవ్యస్తంగా, అంటే ఇప్పుడు పరిస్థితి అయితే చాలా సిచ్యువేషన్ సీరియస్గా ఉంది. ఎందుకంటే చూడండి, వాటర్ అంటే ఒక నది, మనం ఇప్పుడు ఎక్కడైనా ఒక నది చూస్తాం కదా, అట్లాగే వాటర్ వస్తుంది. కానీ వీళ్ళేటువంటి వాటర్ని బయటికి పంపించడానికి చాలా ఇక్కడ మిషన్స్ పెట్టి ఉన్నారు. ఇవి కంటిన్యూగా 24 hours కూడాను ఈ మిషన్స్ తోటి వాటర్ బయటకు వెళ్తున్నాయి. ఇక్కడ కొక్లేర్లు కూడా ఆల్రెడీ పనులు తొందరగా చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. ఎందుకంటే ఇందులో చిక్కుకున్న 8 మందికి ఎలాగైనా తీయాలనే ఒక ఉద్దేశంతో పెట్టండి. మేమే కాదండి, చాలామంది ఇక్కడ ఈ సింగరాన్ అనగా నెక్స్ట్ ఎస్డిఆర్ఎఫ్లో మీ ఇండియా అంటే మొత్తం అందరు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మీరు చూడొచ్చును. ఇది కూడా అండి కుక్కలతో అంటే మొత్తం మట్టి ఫస్ట్ తీయాలి. అయితే ఈ చూడండి ఎంత మట్టి ఉన్నది. ఈ మట్టి అంట బయటికి తీసుకెళ్ళడానికి ఇది రాస్తా లేదు. అంటే ఆ బెల్ట్ కూడా ఇప్పుడు ఖరాబ్ అయిపోయి ఉంది కదా ప్రజెంట్. ఆ బెల్ట్ ఇప్పుడు బాగు చేస్తున్నారు. అంటే ఈ 2-3 డేస్లో ఈ బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బెల్ట్ పైన వేస్తే మెల్లగా లోపలికి వెళ్తుంది. ప్రజెంట్ అయితే ఈ ట్రైన్ తోటి ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న మట్టి మొత్తము తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ట్రైన్ అంటే ఇక్కడ పెద్ద పెద్ద కంటైనర్ లాగా ఇక్కడ ట్రైన్ పైన పెద్ద కంటైనర్ సైజులో ఉన్నాయి. అందులో ఈ బురద ఈ మట్టి అంట వేస్తున్నారు. ఇది మట్టి కాదండి, అంటే సిమెంట్ లాగే ఉంటుంది. మనం కాళ్ళు పెడితే కాళ్ళు లోపలికి వెళ్ళిపోతే బిగించుకుంటూ ఉంటుంది అనమాట. అట్లాంటి మట్టి ఇది. అందు గురించే మనము పనులు ఏంటంటే మనుషులతోటి చేయడం అయితే కష్టం. ఎందుకంటే ఇవి దవ్వుతుండగా అవి అవ్వట్లేదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.